వెల్కమ్ టు హెల్త్ టైమ్. కొంచెం చిరాగ్గా అనిపించినా, నిద్ర పట్టకపోయినా, కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకున్నా, స్ట్రెస్ ఎక్కువైనా, స్ట్రెస్ ఇండ్యూస్డ్ హెడేక్ అనేది మన లైఫ్లో చాలా కామన్. కానీ కొన్ని రకాల హెడేక్స్ మాత్రం మనల్ని 1-2 రోజులు ఏ పనులు చేసుకోనీయకుండా టోటల్గా రెస్ట్ తీసుకునేటట్టు చేస్తుంటాయి. అలాంటి వాటిలో మైగ్రెయిన్ ఒకటి. మైగ్రెయిన్ హెడేక్ని ఎలా వదిలించుకోవాలి? మైగ్రెయిన్ హెడేక్కి ట్రీట్మెంట్ ఉందా? మైగ్రెయిన్ హెడేక్ని మేనేజ్ చేయగలమా? క్యూర్ అంటూ ఉందా? కొత్త మందులు ఏమన్నా వచ్చాయా? ఈ తలనొప్పిని అసలు ఎలా గుర్తించాలి? ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం సిద్ధార్థ న్యూరో హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సిద్ధార్థ రెడ్డి గారిని అడిగి. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడేక్స్ ఉంటాయి అంటుంటారు కదా, అవి ఏంటండి అసలు? ముఖ్యంగా మనకు ఈ హెడేక్స్ అనేవి రెండు రకాలుగా మెయిన్గా చెప్పుకోవచ్చు. ఒకటి ప్రైమరీ హెడేక్ అంటాం. ప్రైమరీ హెడేక్ అంటే దీంట్లో ముఖ్యంగా మనకు జీన్స్ అంటే జెనెటికల్ ఫ్యాక్టర్స్, అంతేకాకుండా అంటే జన్యుపరమైన కొన్ని డిఫెక్ట్స్ వల్ల కావచ్చు, లేదా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చే హెడేక్స్ని మెయిన్గా మనం ప్రైమరీ హెడేక్స్ అంటాము. ఈ ప్రైమరీ హెడేక్స్లో అండర్లయింగ్గా అంటే ఎటువంటి బ్రెయిన్లో ఎటువంటి ట్యూమర్స్ కానీ, క్లాట్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా కూడా వచ్చే వాటిని మనం ప్రైమరీ హెడేక్స్ అంటాం. ఇక రెండో సబ్ టైప్ వచ్చేసి మనము సెకండరీ హెడేక్ అంటాము. ఈ సెకండరీ హెడేక్ ఎందుకంటే మెయిన్గా ఏదైనా సెకండరీ కాసెస్ అంటే ట్యూమర్స్ కావచ్చు, క్లాట్స్ కావచ్చు, బ్రెయిన్లో ఏదైనా ఎన్యూరిజమ్స్ అంటారు అంటే మాల్ఫార్మేషన్స్, ఏవి మాల్ఫార్మేషన్స్ ఉండడం వల్ల కావచ్చు, లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, ఏదైనా సెకండరీ కాజ్ వల్ల వస్తూ ఉంటే వాటిని మనం సెకండరీ హెడేక్స్ అంటాము. ఈ ప్రైమరీ హెడేక్స్ కంటే కూడా ఈ సెకండరీ హెడేక్స్ అనేది మేజర్గా కొంచెము కన్సర్న్స్ అంటే కొంచెం కాంప్లికేటెడ్ హెడేక్స్. ఇది హెడేక్స్ ఉన్నప్పుడు మనం వెంటనే వీటిని డయాగ్నోస్ చేయడము, వెంటనే న్యూరాలజిస్ట్ని కలవడము, దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. కొంచెం రెస్ట్లెస్గా అనిపించినా, నిద్ర సరిగ్గా పట్టకపోయినా, అంటే చిన్న చిన్న వాటికి కూడా వచ్చే హెడేక్స్ అంత సీరియస్ కాదు, వీటిని ఎలాగ డిఫరెన్షియేట్ చేయగలం? అంటే సిమ్టమాటిక్గా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ముఖ్యంగా ఈ మెజారిటీ హెడేక్స్ మనం ఈ ప్రైమరీ హెడేక్స్ అనుకుంటే, ఈ ప్రైమరీ హెడేక్స్ అనేవి క్లాసికల్గా మనకు 4 to 5 టైప్స్ ఉంటాయండి. ఒకటి ముఖ్యంగా మైగ్రెయిన్ హెడేక్స్ అంటాం. ఈ మైగ్రెయిన్ హెడేక్స్ ఏంటంటే సింగిల్ సైడ్ అంటే యూజువల్లీ ఎమిక్రేనియల్ హెడేక్స్ లేదా సింగిల్ సైడెడ్ హెడేక్స్ అంటాం. అంటే తలలో ఒక సైడ్ పార్షపు హెడేక్ అని తెలుగులో మనకు ఒక సైడ్ వచ్చే హెడేక్స్ ఉంటుంది. వీటితో పాటు ముఖ్యంగా ఏదైనా వామిటింగ్ సెన్సేషన్స్ కానీ, లేదా లైట్ ఉన్నా, సౌండ్ ఉన్నా కానీ కొంచెం సెన్సిటివిటీ ఎక్కువగా ఉండడం, ఆ టైంలో కొంచెం చిరాగ్గా అనిపించడము, సౌండ్ ఉన్నా, లైట్ ఉన్నా, అండ్ థ్రోబింగ్ హెడేక్స్ అంటాం. అంటే కొంచెం స్లోగా పెరుగుతూ బాగా సివియర్ హెడేక్స్ లాగా రావడము అనేది దీని యొక్క మెయిన్ సిమ్టమ్స్ ఉంటాయి. ఇది జనరలీ 4 hours నుంచి 72 hours వరకు కూడా మనకి మైగ్రెయిన్ హెడేక్స్ అనేవి కనపడుతూ ఉంటుంది. ఇంకా అంతేకాకుండా టెన్షన్ టైప్ హెడేక్ అంటాం. ఈ టెన్షన్ టైప్ హెడేక్లో ఒక హెవీనెస్ అంటే తల అంతా కూడా భారంగా అనిపిస్తూ ఉండడము, తల సాయంకాలం టైం అయ్యేటప్పటికి అంటే ఈవినింగ్ టైమ్స్లో కొంచెం ఎక్కువగా అనిపించడము, హెవీగా ఉండడము, నిద్ర పట్టకపోవడము, ఇటువంటి టెన్షన్స్ ఎక్కువ ఉన్నా కూడా కొంచెము ఈ రకంగా వచ్చే హెడేక్స్ని మనం టెన్షన్ టైప్ హెడేక్ అంటాము. ఇవి ఎక్కువ సివియరిటీ హెడేక్స్ ఉండవు, మోడరేట్ హెడేక్స్ ఉంటాయి. ఇక హిప్నిక్ హెడేక్స్ అంటాం. హిప్నిక్ హెడేక్స్ అంటే వీటిలో మనకు నిద్రలో సడన్గా తలనొప్పి వచ్చి లేసే వాటిని హిప్నిక్ హెడేక్స్ అంటూ ఉంటాము. ఈ హిప్నిక్ హెడేక్స్ అనేటివి కూడా మనకు ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. ఇక్కడ సెకండరీ హెడేక్స్ మనం ముఖ్యంగా అనుకున్నట్లుగా ఈ సెకండరీ హెడేక్స్లో ఏముంటుందంటే కొంచెం హెడేక్స్తో పాటు ఏమైనా సిమ్టమ్స్ ఉండడం, అంటే కాళ్ళు చేతులు తిమ్మిర్లు కావచ్చు, మాట సరిగా లేకపోవడము, నడక చేంజ్ అవ్వడము, నడకలో కూడా స్పాస్టిసిటీ ఏదైనా కాళ్ళు టైట్ కావడం కానీ, చేతులు టైట్ అవ్వడం కానీ, లేదా ఫిట్స్ వస్తుండడం కానీ, ఒక్కొక్కసారి ఏమైనా ఫిట్స్ అంటే మనకు హిందీలో జట్కా అని కానీ ఇట్లా ఏదైనా వస్తూ ఉండడము, ఇటువంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా కూడా మనకు, లేదా ఇంకేదైనా వీక్నెస్ అంటే హ్యాండ్లో కానీ ఇలా లెగ్స్లో కానీ వీక్నెస్ ఉండడము, ఇవి ఉన్నప్పుడు మనకు ముఖ్యంగా, లేదా కళ్ళు విజన్ కూడా సరిగా లేకపోయినప్పుడు కూడా మనం వెంటనే ఇవి వేరే టైప్ ఆఫ్ హెడేక్స్ అంటే సెకండరీ హెడేక్స్ ఉండొచ్చేమో, తలలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేదా ట్యూమర్ ఉండొచ్చు, క్లాట్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చేమో అని వెంటనే గ్రహించి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ, దానికి తగినటువంటి ఇన్వెస్టిగేషన్స్ ముఖ్యంగా సిటీ బ్రెయిన్ కానీ, ఎంఆర్ఐ బ్రెయిన్స్ కానీ ఇలా డాక్టర్ సలహాను బట్టి చేయించుకోవడం ద్వారా కూడా మనం దీన్ని డయాగ్నోస్ చేయవచ్చండి. ఎవరికైనా తలనొప్పి కొన్ని రోజులుగా, కొన్ని గంటలుగా కనిపించింది అనుకోండి, అంటే దానికి బేసిక్గా అంటే ఏదైనా పెయిన్ కిల్లర్ కానీ ఎవరికైతే వచ్చింది అంటే డోలో, సారిడాన్ ఇట్లాంటివి ఏమన్నా వేసుకొని ఆ 2-3 days కంటే ఎక్కువ అయినప్పుడే ఇన్వెస్టిగేషన్స్కి వెళ్తే బెటరా, లేకపోతే అసలు బేసిక్గా ఏం చేయాలంటారు? ఇప్పుడు మనం ఇప్పుడే అనుకున్నట్లుగా బేసికల్గా ఏదైనా సిమ్టమ్స్ అంటే హెడేక్తో పాటు వేరే సిమ్టమ్స్ ఏమైనా కనపడుతుంటాయి, ముఖ్యంగా విజన్ ప్రాబ్లమ్స్ కానీ, కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం కావచ్చు, లేదా
ఎమిహెనోపియా అంటాం, అంటే ఒక సైడ్ కనిపిస్తుండడం, ఒక సైడ్ కనిపించకపోవడము, లేదా ఈ కాళ్ళు చేతులు ఏదైనా వీక్నెస్ కానీ, తిమ్మిర్లు కానీ, మంటలు కానీ, లేదా నడుస్తున్నప్పుడు వాకింగ్ డిఫరెన్సెస్ కానీ, బ్యాలెన్స్ తప్పుతూ ఉండడం కానీ, లేదా ఏదైనా వస్తువులు పట్టుకున్నప్పుడు ట్రెమర్స్ లాగా వస్తూ ఉండడం కానీ, లేదా ఎటాక్సియా అంటాం. ఎటాక్సియా అంటే ఏదైనా వస్తువు తీసుకున్న దానికి పోయేటప్పుడు చెయ్యి షేక్ అవుతూ ఉండడము. ఇటువంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా మనం ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవాల్సి ఉంటుంది, దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. అదే మనకి ఇటువంటి సిమ్టమ్స్ ఏమీ లేకుండా జస్ట్ హెడేక్స్ వస్తూ ఉండడం, ఒక్కోసారి ఏం సిమ్టమ్స్ లేకుండా కూడా మనకు ఒక్కొక్కసారి ఇనిషియల్ స్టేజెస్లో సెకండరీ హెడేక్స్ కూడా అలానే ప్రజెంట్ అవ్వచ్చు. కానీ ఈ హెడేక్స్ అనేటివి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటే మాత్రము, లేదా సివియారిటీ ఎక్కువ పెరుగుతూ ఉండడం కానీ, లేదా నార్మల్ కంటే కూడా డిఫరెంట్గా హెడేక్స్ రావడం, అంటే ప్రీవియస్గా వన్ సైడెడ్ హెడేక్స్ వస్తూ ఉండడం, ఇప్పుడు సడన్గా బోత్ సైడ్స్ హెడేక్ వస్తూ ఉండడం, దాంతోపాటు వేరే సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తూ ఉండడం, లేదా సివియారిటీ ఆఫ్ ద పెయిన్ సివియారిటీలో డిఫరెన్స్ ఉండడం కానీ, ఇటువంటివి వచ్చినప్పుడు మాత్రం మనం వెంటనే అది సెకండరీ హెడేక్స్ అని గుర్తించవలసి ఉంటుంది. కాల్స్ చూద్దామండి. హలో హలో నమస్తే, చెప్పండి. హలో మేడం, నా పేరు అరుణ మేడం. అరుణ గారు చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. సార్ నాకు 8 years నుంచి ఉంది సార్ హెడేక్. ఇప్పుడు నాకు 23 years. ఓకే అండి. ఓన్లీ వన్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ ఫోర్ హెడ్ మీద. వచ్చినప్పుడు 15-20 times వామిటింగ్స్ అవుతాయి సార్. ఓకే అండి. జనరల్ గా అమావాస్య దగ్గరలో ఉన్న టైంలోనే వస్తుంది హెడేక్, మైగ్రేన్ టైప్. దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఏమైనా ఉందా సార్? చాలా మంది డాక్టర్స్ ని కన్సల్ట్ అయినాం కానీ ఏమి ఇప్పటివరకు అయితే క్యూర్ అయితే అవ్వలేదు. ఓకే అండి. ముఖ్యంగా ఈ మైగ్రేన్ హెడేక్స్ అనేటివి వన్ సైడెడ్ హెడేక్స్ లాగే ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు అది వచ్చినప్పుడు కొంతమందిలో కొంత ఆరా అంటాం, విజువల్ ఆరా అంటే కంటి ముందు కొంచెం లైన్స్గా కనిపించడం కావచ్చు, లేదా మబ్బు అయినట్లు కనిపించడం కానీ, లేదా కొన్ని డిజైన్స్ లాగా కనిపించడం కానీ, బ్లాక్ అండ్ వైట్లో కనిపించడం ముఖ్యంగా అనేటివి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. ఇవి కాకుండా దాంతోపాటు వామిటింగ్ సెన్సేషన్, కొంచెం లైట్ ఉన్న సౌండ్ ఉన్న తట్టుకోలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మైగ్రేన్ హెడేక్స్ అనేటివి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. అంటే మనకు ఏదైనా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉన్న పీసీఓడీస్, ముఖ్యంగా లేడీస్లో పీసీఓడీస్ అంటే హార్మోన్స్ సరిగా లేకపోవడం వల్ల, వెయిట్ పెరగడం వల్ల కానీ, లేదా సరైన ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కూడా ఈ పీసీఓడీస్ అనేవి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా పీరియడ్స్ సరిగా లేకపోవడం, అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళల్లో ముఖ్యంగా మనకు ఈ హెడేక్స్ అనేది సివియారిటీ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అటువంటి ఏమైనా అండర్లయింగ్ కాసెస్ ఏమన్నా ఉన్నా వెంటనే వాటిని మనం పీసీఓడీని కరెక్ట్ చేసుకోవాలి. పీసీఓడీని కరెక్ట్ చేసుకునే దానికి సరైన ఎక్సర్సైజెస్ చేయడం కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల కానీ మనం ఈ మైగ్రేన్ తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఈ మైగ్రేన్ అనేది వెరీ సివియర్గా, క్రానిక్గా ఏదైనా వస్తూ ఉంటే, లేదా వెరీ ఫ్రీక్వెంట్గా వస్తుంటే దీనికి మనము యాంటీ మైగ్రేనస్ మెడికేషన్స్ అంటాం. అంటే కొన్ని యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ కానీ, బీటా బ్లాకర్స్ అని కానీ కొన్ని డ్రగ్స్, ఇటువంటి డ్రగ్స్ వాడడం వల్ల కూడా మనము ఈ ఫ్లోనరజైన్ అనే డ్రగ్స్ కానీ, ఇటువంటి డ్రగ్స్ వాడడం వల్ల మనము ఈ సివియారిటీ ఆఫ్ హెడేక్స్ని కూడా తగ్గించుకోవచ్చు. కాకపోతే ఇవి కొంచెం మనకు కోర్స్ లాగా వాడవలసి ఉంటుంది. ఇది ఇవన్నీ మెడిసిన్స్ వాడినా కూడా మనకు కరెక్ట్ అవ్వట్లేదు, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినా కానీ కరెక్ట్ అవ్వట్లేదు, సరైన స్లీప్ ఉండడము, నీ టైంకి తినడము, అండ్ అంతేకాకుండా యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తూ ఉన్నా కూడా మనకు తగ్గకపోతే, అటువంటి వాటిని క్రానిక్గా అంటే వెరీ ఫ్రీక్వెంట్గా డైలీ హెడేక్స్ ఉంటూ ఉంటే, అలా ఉన్న వారికి మాత్రం కొన్నిసార్లు ఇప్పుడు రీసెంట్గా కూడా మనము కొన్ని రకమైన న్యూయర్ మెథడ్స్, అంటే ముఖ్యంగా మనకు ఈ బోటాక్స్ ఇంజెక్షన్స్ అంటాము. ఈ ఇంజెక్షన్స్ కొంచెం తల మజిల్స్కి, స్కాల్ప్ మజిల్స్కి ఇవ్వడం ద్వారా కూడా మనం దీన్ని కంట్రోల్ చేయవచ్చు. అంతేకాకుండా వ్యాగల్ నర్వ్ స్టిమ్యులేషన్ అని, ఇలా న్యూ మెథడ్స్, నర్వ్ స్టిమ్యులేషన్ ద్వారా కూడా మనము వీటిని కంట్రోల్ చేసే అవకాశం ఉందండి. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. నాకు 65 సంవత్సరాలండి. చెప్పండి. 2 నెలల నుంచి కళ్ళు తిరగటం, చెప్పండి అమ్మా. కళ్ళు తిరగటం అండి, చాలా బాగా చిక్కేస్తుందండి. పడుకుంటే తలంతా బరువుగా తిమ్మిరిగా ఉంటుందండి. కాళ్ళు చేతులు కూడా తిమ్మిరిగా ఉంటున్నాయండి. ఓకే అండి. బీపీ, షుగర్ ఏమైనా ఉన్నాయండి మీకు? బీపీ ఉందండి, షుగర్ ఉంది, ఆస్మా కూడా ఉంది సార్. ఓకే అండి. సో ఈ కళ్ళు తిరగడం అనేదాన్ని మనము జనరల్లీ మీరు చెప్పినట్లుగా పడుకున్నప్పుడు బెడ్ అంతా తిరిగిపోతుంది, ఒక సైడ్ పడుకుంటే ఎక్కువ తిరుగుతుంది, లేదా తల వంచి పైకి ఎత్తినప్పుడు
కొంచెం తల తిరుగుతోంది. ఇటువంటి సిమ్టమ్స్ అనేవి జనరల్లీ మనం వీటిని వర్టిగో అంటాము. ఈ వర్టిగో అనేది చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా కామన్గా మీ ఏజ్ గ్రూప్లో ముఖ్యంగా మనకు పెరిఫెరల్ వర్టిగో, సెంట్రల్ వర్టిగో అంటాం మనము. ఈ పెరిఫెరల్ వర్టిగో అంటే ఏదైనా సర్వైకల్ స్పైన్ అంటే స్పాండలైటిస్ ఉండడం వల్ల, అంటే మెడ యొక్క బోన్స్ అరగడం వల్ల కానీ, నర్వ్స్ ప్రెస్ అవ్వడం వల్ల కానీ, లేదా ఒక్కొక్కసారి ఇయర్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, ఓటైటిస్ మీడియా అంటాం, అంటే క్రానిక్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, లేదా బినైన్ పెరాక్సిస్మల్ పొజిషనల్ వర్టిగో అంటారు. అంటే దీంట్లో చెవిలో ఉన్న ఒక క్రిస్టల్, అంటే వెస్టిబ్యూల్ అనే పార్ట్లో ఒక క్రిస్టల్ అనేది స్లిప్ అవ్వడం వల్ల కూడా మనకు ఇటువంటివి కామన్గా కనపడుతూ ఉంటాయి. వీటిని మనం పెరిఫెరల్ వర్టిగో అంటాం. ఇక సెంట్రల్ వర్టిగో అంటే ఏదైనా బ్రెయిన్లో చిన్న చిన్న స్ట్రోక్స్ అయినా కూడా, సెరిబెల్లంలో కానీ బ్రెయిన్ స్టెమ్లో కానీ చిన్న చిన్న స్ట్రోక్స్ అయినప్పుడు ముఖ్యంగా మనకు ఈ వర్టిగో అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇది పెరిఫెరల్ వర్టిగోనా, సెంట్రల్ వర్టిగోనా అని చూడవలసి ఉంటుంది. దాన్ని బట్టి మనం ఫర్దర్ ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుందండి. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత మైగ్రెయిన్ వంశపారంపర్యమా, మైగ్రెయిన్ అంటే ఇంకా అదర్ సిమ్టమ్స్ కానీ ఏమన్నా కనిపించినప్పుడు మైగ్రెయిన్ ఏమన్నా ప్రమాదకర ట్రీట్మెంట్స్లో వచ్చిన కొత్తదనాలు ఏంటి, మెడిసిన్స్, ఎప్పుడు అదర్ ట్రీట్మెంట్స్ తోటి సొల్యూషన్ ఉంటుంది, ఈ వివరాలను అడిగి తెలుసుకుంటున్నాం. సిద్ధార్థ్ న్యూరో హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సిద్ధార్థ్ రెడ్డి గారిని అడిగి మైగ్రెయిన్ ఎంతవరకు వంశపారంపర్యం కావచ్చు అంటారు? మైగ్రేన్ అనేది ముఖ్యంగా మనకు కొన్ని జెనెటికల్ ఫ్యాక్టర్స్ వల్ల మెయిన్గా ఇది డిటర్మైన్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా పొటాషియం ఛానల్స్ అంటాం, అంటే బ్రెయిన్లో ఉన్న పొటాషియం ఛానల్స్ అనేవి ఎవరీ న్యూరాన్ మీద ఉంటాయి. ఈ పొటాషియం ఛానల్ జీన్ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళకు ముఖ్యంగా ఈ మైగ్రేన్ అనేది వస్తూ ఉంటుంది. ఈ మైగ్రేన్ అనేది ముఖ్యంగా పేరెంట్స్లో వన్ పేరెంట్కి మైగ్రేన్ పాజిటివ్ ఉంటే జనరల్లీ మనకు కిడ్స్కి వచ్చే ఛాన్సెస్ అది ఆల్మోస్ట్ 30% ఉంటుంది ఈచ్ అండ్ ఎవరీ కిడ్కి. అదే గిన 2 పేరెంట్స్కి గిన పాజిటివ్ ఉంటే, అంటే ఇద్దరికి కూడా మైగ్రేన్ అనే లక్షణాలు ఉంటే పిల్లలకి అది వచ్చే ఛాన్స్ ఆల్మోస్ట్ 90% వరకు కూడా ఉంటుంది. అంటే ప్రతి కిడ్స్లోనూ 90% ఛాన్సెస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో జెయిన్స్ ఫ్యాక్టర్స్ అనేది కూడా కొంచెం చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. అంతేకాకుండా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాం మనం. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే లైఫ్ స్టైల్ సరిగా లేనప్పుడు ముఖ్యంగా ఈ మైగ్రేన్ అనేది చాలా సివియారిటీగా అనేది కన్వర్ట్ అవుతుంటుంది. అదర్వైజ్ ఇది జనరలీ మనకు మైల్డ్గా ఎప్పుడో ఒకసారి వచ్చి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతకుమించి దీనివల్ల మనకు ఎక్కువగా సివియారిటీ అనేది మెయిన్గా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్లనే చెప్పుకోవాల్సి ఉంటుంది మనం. మైగ్రేన్లో టైప్స్ అంటే మీరు ప్రధానంగా విత్ ఆరా అండ్ వితౌట్ ఆరా అని చెప్తుంటారు. ముందు కాంతి వలయంలా ఉండడం, ఉండకపోవడం అని. అండ్ ఒక్కోసారి చాలా సివియర్గా ఉన్నప్పుడు వామిటింగ్స్ అవి ఎట్లా అవుతున్నప్పుడు వాళ్ళకి భయం వేస్తుంది, ఇండైరెక్ట్గా వాళ్ళకి బ్రెయిన్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అని. అట్లా ఏమన్నా సమ్ అదర్ ఇండికేషన్స్ కానీ రిస్క్ కానీ ఉండే ఇది ఉంటుందా, స్ట్రోక్ కానీ అట్లా వచ్చే అవకాశం ఏమైనా ఉండే ఛాన్స్ ఉందా? ముఖ్యంగా ఈ మైగ్రేన్లో 2 రకాలు ఉంటుంది. మైగ్రేన్ విత్ ఆరా, వితౌట్ ఆరా అంటాం మనము. ఈ విత్ ఆరా అనే దాంట్లో ముఖ్యంగా కంటి ముందు కొంచెం అదే కాంతి వలయాలు కావచ్చు, లేదా కొంచెం లైట్ లాగా రావడము, ఫ్లాషెస్ లాగా వస్తూ ఉండడము, లేదా ఒక్కొక్కసారి ఫోర్టిఫికేషన్ అంటాం, అంటే కొన్ని లైట్ ఏదో ఫోర్ట్ లాగా కొన్ని లైన్స్ లాగా డిజైన్స్ లాగా కనిపిస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా హెడేక్ రావడానికి ఒక 30 minutes బిఫోర్ కావచ్చు, లేదా హెడేక్ స్టార్ట్ అవుతున్నప్పుడు కావచ్చు, హెడేక్ ముగిసిన తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మైగ్రేన్ విత్ ఆరా ఉన్నప్పుడు కూడా కొంచెం వితౌట్ ఆరాలో కూడా కొంచెం హెడేక్స్తో పాటు వామిటింగ్ సెన్సేషన్ అనేది 2 రకాల్లో కూడా ఈ వామిటింగ్ సెన్సేషన్ అనేది ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా ఈ వామిటింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఫేస్ అవుతున్నప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఏమైనా వేరే కారణాల వల్ల ఏమైనా వస్తుందా, లేదా గ్యాస్ వల్ల వస్తుందా, గ్యాస్ట్రైటిస్ వల్ల వస్తుందా అని చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు. కాకపోతే ఇది ముఖ్యంగా ఈ మైగ్రేన్ వల్లే వస్తూ ఉంటుంది. ఈ మైగ్రేన్ అలా ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఒకసారి వెంటనే న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవుతే మంచిది. ఎందుకంటే వేరే రకమైన కారణాలు ఏమన్నా ఉన్నాయనేది మనం దాని ద్వారా రూల్ అవుట్ చేసుకోవచ్చు. వన్స్ ఒకసారి ఇటు వేరే సెకండరీ కాసెస్ ఏమీ లేవు, మనకు ట్యూమర్ అంటే బ్రెయిన్ సిటీ స్కాన్ కావచ్చు, ఎంఆర్ఐ కానీ నార్మల్గా ఉంది, స్టిల్ మనకి హెడేక్స్ వస్తున్నాయంటే మాత్రం అది జనరలీ మనకు ఇక మైగ్రేన్ వల్లే వస్తుందని గ్రహించవలసి ఉంటుంది. ఇటువంటి వారు ముఖ్యంగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల కావచ్చు, యాంటీ మైగ్రేనస్ మెడికేషన్స్ ఫిజిషియన్ చెప్పినట్లుగా వాడడం వల్ల కావచ్చు, మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండి. మైగ్రేన్ మెడిసిన్స్ అంటే చాలా దీర్ఘకాలంగా క్రానిక్గా ఇట్లా వాడుతూ ఉండాల్సి వస్తుంది అని భయపడుతుంటారు. వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎదుర్కోవాలని, అండ్ స్టిల్ ఆ మెడిసిన్స్ ఆపగానే మళ్ళీ మైగ్రేన్ వస్తుందని భయపడతారు. ఈ మెడికేషన్స్ గురించి మీరు ఏమంటారు? ముఖ్యంగా ఈ చాలామంది క్వశ్చన్ అడుగుతుంటారు. జనరల్లీ మైగ్రేన్ అనేది క్రానిక్ డిసార్డర్. క్రానిక్ డిసార్డర్ అంటే మనకు ఎప్పుడూ ఉండే, అట్లీస్ట్ ఫిమేల్స్లో అయితే మెనోపాస్ వచ్చే వరకు కూడా మనకి ఇది ఏ ఏజ్ గ్రూప్లో అయినా రావచ్చు. ఒక్కసారి వచ్చిన తర్వాత అది జనరల్లీ మన మెడికేషన్స్ అనేది ఎప్పుడు వాడతామంటే ఏదైనా సివియారిటీ కానీ ఫ్రీక్వెన్సీ కానీ ఎక్కువగా ఉన్నప్పుడే వాడుతుంటాం. ఫ్రీక్వెన్సీ అంటే మంత్లీ అట్లీస్ట్ ఒక 5 or more ఎపిసోడ్స్ ఉన్నా కానీ, లేదా మన లైఫ్ స్టైల్ అంటే
వర్క్ హ్యాంపర్ చేస్తున్నా కానీ అటువంటి టైంలో జనరల్లీ మనం ఈ యాంటీ మైగ్రేనస్ మెడికేషన్స్ అనేవి వాడుతుంటాము. ఈ యాంటీ మైగ్రేనస్ మెడికేషన్స్ కూడా 2 టైప్స్ ఉంటుంది. ఒకటి అబార్టివ్ మెడిసిన్స్ అంటాం. అబార్టివ్ మెడిసిన్స్ అంటే ఓన్లీ హెడేక్ వచ్చినప్పుడు స్టాప్ చేయడానికి వాడే మెడికేషన్స్. ఇవి మైల్డ్ మైగ్రేన్ అంటే ఎప్పుడో 3 మంత్స్కి ఒకసారి వచ్చే హెడేక్స్ లేదా మంత్లీ వన్స్ వచ్చే హెడేక్స్కి మనము జనరల్లీ ఎటువంటి మెడికేషన్స్ అవసరం లేదు. ఓన్లీ అబార్టివ్ మెడిసిన్ అంటే వచ్చినప్పుడు మాత్రమే వేసుకోమని చెప్తుంటాము. ఇవి జనరల్లీ ముఖ్యంగా మనకు ఎన్ఎసైడ్స్ అంటాము, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని ఇస్తూ ఉంటాము, లేదా పారాసెటమాల్ కూడా ఇస్తూ ఉంటాము. ఇక లేదా రిజోట్రిప్టాన్ అంటారు, ట్రిప్టాన్స్ అని డ్రగ్స్ ఉంటాయి, రిజోట్రిప్టాన్ అని కానీ సోమట్రిప్టాన్ అని కానీ ఇవి కూడా వాడచ్చు. ఇవి బోత్ ట్యాబ్లెట్స్, అంతేకాకుండా ఇన్హేలర్ ఫామ్స్లో కూడా వస్తుంటాయి, ఇప్పుడు ప్యాచెస్ రకంగా కూడా వస్తున్నాయి. ఇవి కాకుండా మనకు మైగ్రేనస్ మెడికేషన్స్ అంటే కంటిన్యూస్గా వాడే మెడికేషన్స్. ఇవి జనరల్లీ మనం ఇంతకుముందే మనం చెప్పినట్లుగా ఎక్కువ హెడేక్స్ వచ్చే వాళ్ళకు మాత్రమే యూస్ చేస్తూ ఉంటాం. ఈ మెడికేషన్స్ అనేవి జనరల్లీ కొంచెం కోర్స్ లాగా ఉంటుంది, 2 to 3 months కానీ అలా కోర్స్ వాడి కొంచెం కోర్స్ తగ్గిన తర్వాత స్టాప్ చేస్తూ ఉంటాము. కానీ స్టాప్ చేసిన తర్వాత కూడా చాలామంది లైఫ్ స్టైల్ అనేది సరిగా లేకపోవడం వల్ల మళ్ళీ రికరెన్స్ అనేది వస్తూ ఉంటుంది, లేదా హార్మోన్స్ సరిగా లేకపోవడం వల్ల కూడా రికరెన్స్ వస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల అంటే సరైన నిద్ర అట్లీస్ట్ 7 to 8 hours పడుకోవడము, అది కూడా ప్రాపర్ టైంలో అంటే నైట్ టైం పడుకోవడము, టైంకి తినడము, ముఖ్యంగా ఆలోచనలు ఎక్కువ చేయకపోవడము, యోగా మెడిటేషన్ వంటివి చేయడము, ఎవ్రీడే 1 hour ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడము, టైమ్లీ ఫుడ్ తీసుకోవడం ద్వారా, అండ్ జంక్ ఫుడ్స్ ముఖ్యంగా చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, చీజ్ ఫుడ్స్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయడం ద్వారా మనం దీన్ని మళ్ళీ రికరెన్స్ అనేది లేకుండా కంట్రోల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలా లాంగ్ టర్మ్గా మెడిసిన్స్ వాడకుండా మీరు చెప్పినట్టుగా బొటాక్స్ ఇంజెక్షన్స్ కానీ లేకపోతే నర్వ్ స్టిమ్యులేషన్ అనే ట్రీట్మెంట్ కానీ ఇలాంటివి తీసుకుంటే సొల్యూషన్ వన్స్ అండ్ ఫర్ ఆల్ ఉంటుందంటారా? ముఖ్యంగా ఇవి మనకు ఈ బోటాక్స్ కానీ ఈ నర్వ్ స్టిమ్యులేషన్స్ కానీ ఇవి జనరల్లీ మనం క్రానిక్ మైగ్రేన్ లేదా క్రానిక్ టెన్షన్ టైప్ హెడేక్స్, క్రానిక్ ప్రైమరీ హెడేక్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే యూస్ చేస్తూ ఉంటాము. క్రానిక్ అంటే అట్లీస్ట్ మంత్లో 15 days హెడేక్స్తో బాధపడుతున్న వాళ్ళకు మాత్రమే జనరల్లీ ఇది సజెస్ట్ చేస్తాం. అవి కూడా మెడికేషన్స్ ఎక్కువ లాంగ్ టర్మ్ వాడవలసి వచ్చిన వాళ్ళకి మాత్రమే సజెస్ట్ చేస్తాము. ఇటువంటి ట్రీట్మెంట్స్ ఇవ్వడం ద్వారా అంటే బోటాక్స్ ఇవ్వడం ద్వారా అట్లీస్ట్ 6 to 8 months వరకు వాళ్ళకు ఈ హెడేక్స్ అనేది చాలా వరకు తగ్గుతాయి. అంతేకాకుండా మెడికేషన్స్ అంటే ఈ హెడేక్స్కి తీసుకోవాల్సిన అంటే అబార్టివ్ మెడికేషన్స్ కావచ్చు, పెయిన్ కిల్లర్స్ తీసుకోవాల్సిన అవసరం అనేది చాలా వరకు తగ్గుతుంది. కానీ ఈ పేషెంట్స్ కూడా ముఖ్యంగా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవి ఫాలో అవుతేనే మనం ఇటువంటి ఈ ప్రైమరీ హెడేక్స్ని మెయిన్గా ట్యాకిల్ చేయగలం. ఇవి మెయింటైన్ చేయకపోతే మాత్రము ఏ మెడికేషన్స్ కూడా ఎటువంటి ట్రీట్మెంట్స్ కూడా సరైన సత్ఫలితాలు ఇవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాల్స్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. నాకు తలనొప్పి బాగా ఉందండి. చెప్పండి. హలో, చెప్పండి, క్లియర్గా ఫాస్ట్గా అడగండి. మీ పేరు? నా పేరు రజిత అండి, కరీంనగర్ నుండి చెప్పండి మాట్లాడుతున్నా. రజిత గారు. నాకు తలనొప్పి తల తిప్పుతుందండి చాలా. ఓకే అండి. తలనొప్పి ఎంత సివియర్గా ఉంటుందమ్మా? డే అంతా ఇట్లా ఎక్కువ ఉంటుంది, నొప్పి ఎక్కువ ఉండి బాగా డే అంతా ఉంటుంది నొప్పి, కళ్ళు మంటలు వస్తున్నాయి. ఓకే, ఇది వన్ సైడ్ ఉంటుందా, బోత్ సైడ్స్ స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అయ్యేటప్పుడు రజిత గారు, మీకు వన్ సైడ్ ఉంటుందా, బోత్ సైడ్స్ ఉంటుందా, తలంతా ఉంటుందా తలనొప్పి? వన్ సైడ్ ఏమి ఉండదు. ఓకే. సో ముఖ్యంగా మనకు ఈ హెడేక్స్ సివియర్గా ఉంది, డే అంతా ఉండడం, కొంచెం ఎక్కువ లాంగ్ టర్మ్ ఉంటూ ఉండడంతో పాటు ఏమైనా మీకు ఫోటోఫోబియా అంటామంటే లైట్స్ సెన్సిటివ్ ఉన్నా కానీ, లేదా సౌండ్స్ సెన్సిటివ్గా ఉండడం కానీ, వామిటింగ్ సెన్సేషన్స్ కానీ ఇలా ఉన్నప్పుడు కూడా మనం వీటిని ఏటిపికల్ మైగ్రేన్ అన్న అయి ఉండొచ్చు, లేదా టెన్షన్ టైప్ హెడేక్స్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో సివియారిటీని బట్టి మీరు చాలా సివియర్గా ఉంటుంది అంటున్నారు కాబట్టి ఈ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే అవి ప్రాబబ్లీ మైగ్రేన్ అయ్యే లక్షణాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు కూడా కంపల్సరీ మైగ్రేన్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా వస్తుంది అంటున్నారు కాబట్టి ముఖ్యంగా మేము మొదటగా ఫస్ట్ మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించండి. అవి కంట్రోల్ కాని టైంలో కొంచెం యాంటీ మైగ్రేనస్ మెడికేషన్స్ అంటాం. వీటిలో యాంటీ మైగ్రేనస్ మెడికేషన్స్లో కూడా ప్రొఫిలాక్టిక్ మెడిసిన్స్లో మనకు ముఖ్యంగా యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ అంటాము. వాల్ప్రోయేట్ కావచ్చు, లేదా వాల్ప్రోయేట్ కానీ ఇటువంటి డ్రగ్స్ వాడడం ద్వారా, టోపిరమేట్ అని న్యూగా వచ్చే డ్రగ్స్ వాడడం వల్ల కానీ, లేదా బీటా బ్లాకర్స్ అంటారు ప్రొప్రనాల్ అనే డ్రగ్ వాడడం వల్ల కానీ, లేదా ఫ్లోనరైజైన్ అనే డ్రగ్స్ వాడడం వల్ల కానీ, కొంచెం కోర్స్ లాగా వాడడం ద్వారా కూడా మనం వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నేను గుంటూరు మిర్చి యార్డ్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి.
నాకు వన్ సైడ్ తలనొప్పి వస్తుంది మేడం 1 year నుంచి. ఓకే అండి. ఓకే, అంటే ఇంకా వన్ సైడ్ వస్తుంది 1 year నుంచి, అంటే మైగ్రేన్ అంటారా? అంటే ముఖ్యంగా ఈ ఏజ్ గ్రూప్ కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఓన్లీ వన్ సైడ్ హెడేక్ అనేది ఫస్ట్ రైట్ సైడ్ వస్తుందా, లెఫ్ట్ సైడ్ వస్తుందా, ఎప్పుడు హెడేక్ వన్ సైడే ఉంటుందా, అప్పుడప్పుడు చేంజ్ అవుతుందా అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే జనరల్లీ వన్ సైడెడే వస్తుంది, అంటే ఎప్పుడు రైట్ సైడే వస్తుంది హెడేక్, దాంతోపాటు ఏదైనా వామిటింగ్ సెన్సేషన్స్ అలా ఉన్నప్పుడు కొంచెం వేరే రకమైన కారణాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సెకండరీ హెడేక్స్ ముఖ్యంగా ఏజ్డ్ పీపుల్లో ఇలా హెడేక్స్ ఉన్నా కూడా మనం ఇమ్మీడియట్గా ఏమైనా సెకండరీ కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదా వీటితో పాటు ఇంకేమైనా వేరే సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, అంటే కాళ్ళు చేతులు తిమ్మిర్లు కానీ, మంటలు కానీ, వీక్నెస్ కానీ, ఇంబ్యాలెన్స్ కానీ, కళ్ళు తిరుగుతూ ఉండడం కానీ, చెవులు వినిపించకపోవడం కానీ, ఇయర్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా విజన్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటివి ఏమైనా గైట్ అంటే నడకలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఇటువంటి సిమ్టమ్స్ ఏదైనా ప్లస్ ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి చేంజ్ అవుతూ ఉండడం ఈ హెడేక్స్, ఒకసారి రైట్ ఒకసారి లెఫ్ట్, దాంతోపాటు వామిటింగ్ సెన్సేషన్స్, దాంతోపాటు సౌండ్స్ ఉన్న లైట్ ఉన్న భరించలేకపోవడం, ఇటువంటి క్లాసికల్గా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ప్రాబబ్లీ మైగ్రేన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా కూడా మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండి. ఓకేనండి, డాక్టర్ సిద్ధార్థ రెడ్డి గారు, థ్యాంక్స్ అలాట్ అండి. వెల్కమ్. డాక్టర్ సిద్ధార్థ రెడ్డి గారు చెప్పినట్టుగా హెడేక్ ఎన్ని రోజులుగా ఉంది, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నా స్టిల్ బాదరింగ్గా ఉందా, అంటే తప్పనిసరిగా మైగ్రేన్ ఏమన్నా అయ్యి ఉంటుందా, మైగ్రేన్కి అయితే రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయని, ఇప్పుడు మందుల్లో కూడా ఎన్నో కొత్తదనాలు చోటు చేసుకున్నాయని, అంతేకాకుండా ఒక్కొక్కసారి అవసరమైతే బొటాక్స్ కానీ నర్వ్ స్టిమ్యులేషన్ వంటి ట్రీట్మెంట్స్తో కూడా దీనికి సొల్యూషన్ లభిస్తుందని, అయితే ఏదైనా హెడేక్తో పాటు సెకండరీ సిమ్టమ్స్ కూడా ఉంటే తప్పనిసరిగా సరైన ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాల్సి ఉంటుందని సిద్ధార్థ్ న్యూరో హాస్పిటల్స్ డాక్టర్ సిద్ధార్థ రెడ్డి గారు తెలియజేశారు. ఇది ఇవాల్టి హెల్త్ టైం. కీప్ వాచింగ్ TV5.